అసలు ఇట్లా ఎట్లుంటారు మౌనిక? మగవాళ్ళు ఆల్రెడీ పెళ్ళయిందని కూడా తెలిసి కూడా ఒకవేళ ఆ లవ్ ఎఫెక్షన్ అక్కడ దొరకపోతే ఇంకొక అమ్మాయిలో చూసుకున్నారే అనుకో, సో పలానా నా లైఫ్ ఇది, సో అది ఓకేనా నీకు అని ఒక మాట అంటే ఏం పోయింది? నాకు కనీసం చెప్పినా నేను తనతో అంతగా నేను డీప్గా వెళ్ళకపోయేదాన్ని, కానీ నాకు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు. దానికి షాక్ అవుతున్నా నేను. పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు కూడా ఎక్సెప్ట్ కూడా చేయట్లేదు ఇప్పుడు వరకు. ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయట్లేదు. మహానుభావుడు. అంటే అసలు అంత గొప్ప పని చేశాడని అంత ఆ, ఇదిగా కూర్చుంటున్నాడు ఆయన. నువ్వేం మాట్లాడతలే అంటే నీ వైపు నుంచి తప్పుంది కదా. అంటే నేను ఫస్ట్ అతను నన్ను లవ్ చేస్తారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేనేం ఎక్స్పెక్ట్ చేయలేగా మేడం. ఇప్పుడు ఉన్నా సరే నాకు కావాలంటున్నావు కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు, కానీ తన మీద పోయినంత ఫీలింగ్ వేరేలా మీద వెళ్ళదుగా మేడం. ఇప్పుడు కాదమ్మా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని మీ ఇద్దరికి గొడవలైని వాళ్ళ ఆవిడతోటి నీకు ఇప్పుడు కన్ఫర్మ్ గా ఉంది అని తెలుసు కదా నీకు. తన నోటితో చెప్పొచ్చు కదా. నేను ఇప్పటికైనా ఏమనుకుంటున్నా అంటే తన నోటితోటి అవును నాకు ఇట్లా అయిపోయింది ఏమనుకోకు, ఓకే ఒక సారీ, అదే కదా. అది ఒక్కటని చెప్తే నేను సరే ఓకే వీడేంది వీడు కాకపోతే వీని తాతలు వస్తారా నేను సైలెంట్ అయిపోతా. కానీ ఇప్పటికైనా వాడు చెప్పినందుకు షాక్ అవుతున్నా నేను. ఇప్పుడు ఉన్న అంటే ప్రెసెంట్ ఉన్న వైఫ్ అండ్ కొడుకు కూడా అతని సొంత కదా, ఎవరితో అయినా అక్రమ సంబంధం ఉందా? సొంత పెళ్లి చేసుకున్న వాళ్ళే కదా సొంత. మరి అది ఓపెన్ అయిపోయినప్పుడు చెప్పుకుంటే బాధ ఏంటి ఆయనకి? ఇప్పుడు నువ్వు ఎట్లయినా ఉన్నా నాకు పెళ్ళా ఉంది బాబున్నాడు అని చెప్పినా కూడా నువ్వు ఎస్ అంటున్నావు కదా, ఆయనకి ఏంటి బాధ? అదే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాలేదే అని అంటుంది ఇప్పటికైనా. వాళ్ళు పెళ్లి ఫోటోలు చూసావా నువ్వు? పిల్లల ఫోటోలు చూసిన, పెళ్లి జరిగింది, ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూసినా మేడం. ఓకే సరే పెళ్లి ఫోటోలు అంటే కొంచెం, కానీ ఎంగేజ్మెంట్ ఫోటోలు అయితే మారదు కదా మేడం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఇక్కడనే ఉంటారు మేడం. డైలీ కలుస్తున్నాడు ఇప్పటికి కూడా? ఇప్పుడు అంటే నాకు తెలిసిందని చెప్పి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోయింది వాళ్ళ విలేజ్కి. నాకు ఇంకొక షాక్ ఏంటంటే వాడు ఇప్పటికైనా నువ్వే కావాలని నన్ను అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉండడు, సింగిల్ గా ఉంటాడు. అట్లా నమ్మించాడు అనమాట. నమ్మించాడు. ఇంకా సింగిల్ గా ఉంటుందిగా అని చెప్పి నేను రూమ్ లోకి వెళ్ళి బట్టలు వాష్ చేయడం, ఇంకా ఏమన్నా వండి పెట్టడం, ఇంకా రూమ్ క్లీన్ అట్లా. ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉంటే మా మమ్మీ అంటే తనకి ఇట్లా ఫాదర్ చనిపోయింది, మా మమ్మీ ఒకటి ఉందా అని వెళ్ళడం, అట్లా కొంచెం నమ్మించాను. సరే ఇప్పుడు నిజం తెలిసింది కదా, నువ్వేమనుకుంటున్నావు? ఇప్పటికైనా నాకు అతనే కావాలనుకుంటున్నాను. సరే మరి వాళ్ళ వైఫ్ ఎలా మరి? అంటే ఇప్పుడు మరి నన్ను ఇట్లా మోసం చేసిందిగా మేడం. చేశాడు, బట్ ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆవిడకు పిల్లి ఉంది, నువ్వు ఆవిడ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు మరి నాకు ఇట్లా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఒప్పియడం ఎందుకు మరి? అవును, ఇప్పుడు ఆయన అలాంటి వాడని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? కానీ ఇప్పుడు తన్నోడితో చెప్పాలిగా మేడం నాకు మ్యారేజ్ అయింది చెప్పుడు. అరే నిన్ను ఎంత భార్యను వదిలేసి ఇక్కడికి వచ్చి నిన్ను ఇంత నమ్మించి నిన్ను వాడుకున్నాడు, నిజం, ఓకే నిన్ను మోసం చేశాడు, బట్ నీకంటే మోసం అక్కడ జరిగింది కదా, అక్కడ ఒక బాబు ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు నేను అతన్నే నమ్ముకొని ఉన్నాగా మేడం ఇన్ని రోజులు. మరి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు అదే పొజిషన్లో నువ్వు ఉన్నావు అనుకో, నీది లవ్వే, నేను కాదనట్లేదు, బట్ అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది కదా, నువ్వు అడుగు, నీకు రైట్ ఉంటుంది, నువ్వు గల్ల పట్టుకుని అడిగే రైట్. తను వద్దంటే నేను సూసైడ్ చేసుకుంటే మా మమ్మీ ఒక్కతే అవుతుంది కదా మేడం. సూసైడ్ చేసుకోవడం ఒక్కటి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు మన అదే కావాలి కదా మేడం. ఏది ఏ చిన్న సమస్య వచ్చినా అసలు మీకు ముందు ఒకటే దారి, సూసైడ్. ఇప్పటికే చేతులు కోసేసుకున్నది. ఇప్పటికే అసలు ఆ పని ఎందుకు చేసినావు? అసలు ఎట్లా జరిగింది అది? ఎందుకు కోసుకున్నావు చేతులు? అంటే సడన్ గా నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పి వాళ్ళ వైఫ్ ఫోటో చూపించడం నాకు కొంచెం షాకింగ్. ఏంది ఇది నిజమేనా అని ఇంకా నేను ఆ సెకండే వచ్చి ఇంకా సూసైడ్ చేసుకున్నా. మా ఫ్రెండ్స్ చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి. అరే దేనికైనా అదొక్కటేనా పరిష్కారం? మన జీవితం, మన లైఫ్ గెలిచి చూపించాలి. అది నాకు ఒక గుణపాఠం. నీ కళ్ళ ముందు నేను ఇంకా సిగ్గుపడాలి, అనిపించట్లేదా? మీరేనా చెప్పండి మేడం, నాకు వాడే కావాలి. అట్లా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు అంత మూర్ఖంగా ఆలోచించకూడదు. అక్కడ పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, నేనే తెల్లలేగా మేడం వాళ్ళ దగ్గరికి. మోసం చేస్తాడు, వస్తాడు, వాడు అవసరం ఉన్నంతసేపు తిరుగుతానే ఉంటాడు. సరే ఏం చేద్దామని చెప్పు. ఇప్పుడు నాకు అతనే కావాలి. ఏం చేద్దాం? సరే అతను కావాలంటున్నా ఏం చేద్దాం? సరే మమ్మల్ని ఏం చేయమంటావు? కేసు పెడదామా, పోదామా, అడుగుదామా, వస్తాడా?
పోనీ వస్తాడా? నీకోసం ఇంత గట్టిగా కూర్చున్నావు, మనం వెళ్ళి ఎంతమంది అని వెళ్ళి అడుగుతాము, వస్తాడా? పోనీ నీకు వదిలేసుకొని. తెలియగానే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయినోడు నీ కోసం వస్తాడని ఎలా అనుకుంటున్నావు? అప్పుడు ఫైట్ చేస్తాడు కదా అక్కడ ఉండి, సరే సారీ నాకు నేను అనుకోకుండా నీ ఇష్టంతో నేను ఇక్కడ ఉన్నాను, నాకు నువ్వంటే ఇష్టం, నాకు ఆవిడ కూడా ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను నిన్ను చేసుకుంటానని ఇక్కడ ఎందుకు లేడు రూమ్ లో? కాదు, ట్విస్ట్ ఏంటంటే ఇగో నా సొంత భార్య నా సొంత కొడుకు అని చెప్పుకోవట్లేదంట ఈ పిల్లకి. ఆ మాట ఏదో చెప్పుకోమని అంటుంది. పెళ్లి చేసుకున్న భార్యనే చెప్పుకోనోడు నిన్నెట్లా చెప్తాడు అంటున్నాను నేను. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడంట అమ్మాయికి తెలిసిన వెంటనే. ఇప్పుడు ఒక్క అమ్మాయితో ఆగనోడు, ఒక అమ్మాయి అయినా ఆ, అబ్బాయి అయినా, పొద్దున ఎవరి తర్వాత ఇంకో ఎవరైనా సరే ఒక్కళ్ళు ఇద్దరితో సంతృప్తి పడని ఆ లైఫ్ అక్కడతో ఆగదు. అది ఏమో రేపు ఇట్లా నువ్వు ఉన్నావేమో లైన్ లో ఇంకెవరున్నారు, సైలెంట్ ఉంటే ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా మేడం. అదేం చేద్దాం అనుకుంటున్నాను. పిలిపి అని అంటున్నాను, పిలిపించి వార్నింగ్ ఇవ్వండి. వార్నింగ్ ఇస్తే మారుతాడు అలాంటోడు. ట్రై అయితే చెయ్యాలి కదా. రూమ్ తీసుకొని ఇంత పబ్లిక్ గా భార్యను వదిలేసి అంత డేర్గా వచ్చి నీకు పెళ్లి కాలేదని చెప్పి నీతో లవ్ అఫేర్ నడిపించి అంత డేర్గా వెళ్ళిపోయినోడు ఇంకో 10 మందిని తీసుకొచ్చి కాదు బాబు అని అంటే భయపడతాడు అలాంటోడు? లేదు, తీసుకొచ్చి ఒక రోజు నిజంగా ఇట్లాంటి వాళ్ళని అసలు ఆ పెళ్ళాన్ని పిల్లల్ని వదులుకొని నేను సింగిల్, నాకు ఎవ్వరు లేరు, నువ్వంటే నాకు ఇష్టం అంటే ఎట్లా అనగలరండి? నాకు అర్థం కాదు. ఆడపిల్లలు ఏమైనా తేరకు కనిపిస్తున్నారు వీళ్ళకి? నాకు అర్థం కాదు. ఒకవేళ ఉంటే ఉన్నారు అని చెప్పుకోవాలి కదా. ఎందుకు అబాస్పాలు చేస్తారు ఆడపిల్లల జీవితాలు? తన లైఫ్ ఏదో తను చూసుకుంటది కదా. ఆవిడన్నది కూడా అలాంటి కరెక్టే. వాడి కోసం నాకు వాడే కావాలనుకోవడం కరెక్ట్ కాదు అని అంటున్నా. ఓకే మేడం, ఇప్పుడు నేను వదిలేస్తా, ఇట్లా నాలాగా ఇంకొక అమ్మాయి లైఫ్ ఖరాబ్ చేయరని మీరు గ్యారంటీ ఇస్తారా? ఎవరు చెప్పలేవమ్మా. అట్లాంటి క్యారెక్టర్లు వందల్లో వేలల్లో తిరుగుతున్నారు హైదరాబాద్ లో. ఈ రోజు ఆ క్యారెక్టర్ బయట పెట్టాలని చెప్పడం అంటే ఇప్పుడు నా అంతలు నేనైతే పోలేగా మేడం. 3 సంవత్సరాలు వెనకబడి లవ్ చేసి ఇబ్బంది పెట్టి నువ్వు లేకపోతే నేను లేనని చెప్పి ఒక్కొక్కసారి మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ కట్ చేసి అట్లా ఎంత సఫర్ అయిందో నాకు తెలుసు మేడం. అప్పుడు చేయగోసుకున్నప్పుడు వచ్చాడా? చేయగోసుకున్నప్పుడు స్టేటస్ మా ఫ్రెండ్స్ పెడితే చూసి పోతే నాకేంది అన్నాడు ఆడ. అంత అట్లా జాలి అంటే లేని హృదయానికి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి పిలుచుకొచ్చి మస్తు తిట్టి కొట్టి వెళ్ళిపోయినాడు. ఇంకా అట్లాంటి అబ్బాయి కోసం నువ్వు సూసైడ్ అంటున్నావు ఇప్పుడు? అప్పుడు సడన్ గా పోసుకుంటేనే రానుడు. వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించలే. చూడుమా, అసలు బంగారం లాంటి భవిష్యత్తుని దాన్ని నాన్న కూడా తీసుకెళ్ళి లేడు మీ అమ్మని చూసుకోవడానికి. నీకేమన్నా అయితే నువ్వు ఒక్కదానివేనా ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్నే మేడం. మరి ఆమె పరిస్థితి ఏంది? ఈ ఏజ్ లో ఆమెకు నువ్వు అవసరం కదా. ఇప్పుడు ఏమంటావు? పిలిపించి మాట్లాడితే ఓకేనా నీకు? నువ్వు ఆయన గురించి మాట ఎత్తకుండా ఆయన లేకుండా ఉండగలవా? ఉంటా మేడం.